SWAM ప్రాసెస్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో MS ప్లేట్ 10 mm థిక్నెస్ పై సింగిల్ V బట్ జాయింట్ వెల్డ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. సింగిల్ V బట్ జాయింట్ కోసం గ్యాస్ కటింగ్ ద్వారా ప్లేట్ అంచులను బెవెల్ చేయండి. సింగిల్ V బట్ జాయింట్ కోసం సరైన రూట్ ఫేస్తో గ్యాస్ కట్ బెవెల్ అంచులను గ్రైండ్ చేయండి. ప్లేట్లను 2 mm రూట్ గ్యాప్తో మరి సరైన డిస్టరేషన్ అలవెన్స్తో సెట్ చేయండి. పూర్తి పెనెంట్రేషన్తో నిర్ధారించడానికి సింగిల్ V బట్ జాయింట్లో రూట్ రన్ను డిపాజిట్ చేయండి. డిపాజిట్ ఇంటర్మీడియట్ మరి ఫైనల్ కవరింగ్ రన్ని సరైన ఫ్యూషన్ మరి రీఇన్ఫోర్స్మెంట్ పొందేందుకు నడుస్తుంది. మీరు సర్ఫేస్ లోపాలు మరి యూనిఫారం రూట్ పెనెంట్రేషన్ కోసం గ్రూప్ వెల్డ్ తనిఖీని కూడా శుభ్రం చేయగలరు. Now, let us look at the tools required for single V butt joint. Steel rule, scriber, prick punch, ball pin hammer, flat file, bench vise, tray square, tongs, chipping hammer, steel wire brush, electrode cable and earth cable, electrode holder, electrode, personal protective equipments, SMAW welding plank machine, C-clamp. SMAW ప్రాసెస్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో MS ప్లేట్ 10 mm థిక్నెస్ పై సింగిల్ V బట్ జాయింట్ చేసే విధానాన్ని చూద్దాం. డ్రాయింగ్ ప్రకారం గ్యాస్ కటింగ్ ద్వారా 2 10 mm థిక్నెస్ ప్లేట్లను స్ట్రైట్ కట్ చేసి వాటిని సరైన సైజుకు గ్రైండ్ చేయండి. గ్యాస్ ద్వారా ప్రతి ప్లేట్ అంచులను 30 డిగ్రీ యాంగిల్కి బెవెల్ కట్ చేసి డ్రాయింగ్ ప్రకారం రూట్ ఫేస్ ఫైల్ చేయండి మరి బెవెల్ని కత్తిరించండి. నీళ్లు, నూనె, గ్రీస్, పెయింట్ నుండి ప్లేట్లను శుభ్రం చేయండి మరి సరైన రూట్ గ్యాప్తో బట్ జాయింట్ సర్ఫేస్ ప్లేట్లను ఇన్వర్ట్ చేయండి. జాయింట్ ప్రతి వైపున 1.5 డిగ్రీ వల్ల డిస్టోరేషన్ అలవెన్స్ని నిర్వహించండి. 2.5 mm మీడియం కోటెడ్ MS ఎలక్ట్రోడ్ని ఉపయోగించి మరి 110 amps కరెంట్ సెట్ చేయండి. DC వెల్డింగ్ మెషిన్లో ఎలక్ట్రోడ్ కేబుల్ని కనెక్ట్ చేయండి. చివర్లో ప్లేట్లు వెనుక వైపున ట్యాక్ వెల్డ్ చేయండి. ట్యాక్ వల్ల పొడవుని 5 to 10 mm ఉంచాలి. డిజ్లాగ్ని ట్యాక్ వెల్డ్ మరి శుభ్రం చేయండి. టేబుల్ పైన ట్యాక్ వెల్డెడ్ జాబ్ని ఫ్లాట్ పొజిషన్లో ఉంచండి మరి సింగిల్ V పోర్షన్ యాప్ ఫేసింగ్ పైన ఉండాలి. రూట్ రన్ని డిపాజిట్ చేయండి మరి క్రేటర్ని ఫిల్ చేయండి మరి రూట్ ఫేస్ నుండి సరైన మెల్టింగ్ని నిర్ధారించడానికి కీ హోల్ని నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధతో రూట్ పెనెంట్రేషన్ వహించండి. 4 mm డయా మీడియం కోటెడ్ ఎలక్ట్రాడ్ మరి 150 to 160 amp కరెంట్ షార్ట్ ఆర్క్ మరి ఎలక్ట్రాడ్ నుండి సరైన వీవింగ్ ఉపయోగించి రెండవ ఇంటర్మీడియట్ని డిపాజిట్ చేయండి.
అధిక వీవింగ్ని నివారించడానికి మరి సాధారణ ట్రావెల్ స్పీడ్ని నిర్ధారించండి. క్రేటర్తో అవసరమైన చోట నింపండి. డిస్లాక్ చేయండి. పారామీటర్ మరి సెకండ్ రన్ కోసం ఉపయోగించే అదే టెక్నిక్ని థర్డ్ కవరింగ్ రన్ని డిపాజిట్ చేయండి. మరి 1 to 1.5 mm వరకు సరైన రీఇన్ఫోర్స్మెంట్ అందించి అండర్కట్ని నివారించండి. ఏదైనా సర్ఫేస్ని వెల్డ్ లోపం కోసం తనిఖీ చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ వల్ల సాధారణ లోపాలను చూద్దాం. వేటి నుండి పేరెంట్ మెటల్లో ఏర్పడిన గ్రూవ్ లేదా ఛానల్ని అండర్కట్ అంటారు. ఓవర్లాప్ ఎలక్ట్రోడ్ నుండి కరిగిన మెటల్ పేరెంట్ మెటల్ ఉపరితలపై కలిసిపోకుండా ప్రవహించినప్పుడు అతివ్యాప్తి ఏర్పడుతుంది. బ్లోహోల్ లేదా గ్యాస్ ప్యాకెట్ అనేది బీడ్ లోపాల లేదా గ్యాస్ ఎంట్రాప్మెంట్ వల్ల ఏర్పడే వెల్డ్ ఉపరితలంపై ఉండే పెద్ద గ్యాస్ ఎంట్రాప్మెంట్. వెల్డింగ్ సమయంలో ఆర్క్ నుండి బయటకు విసిరేయబడిన చిన్న మెటల్ పార్టికల్స్ వెల్డ్తో పాటుగా బేస్ మెటల్ ఉపరితలంపై అంటిపెట్టుకుని ఉండడాన్ని స్పాటర్ అంటారు. ఫెయిలర్ వల్ల వెల్డ్ మెటల్ చేరుకోవడానికి మరి జాయింట్ నుండి రూట్ ఫ్యూస్ని ఇన్కంప్లీట్ పెనెట్రేషన్ అంటారు. స్లాగ్ లేదా ఇతర నాన్ మెటాలిక్ ఫారిన్ మెటీరియల్స్ని వెల్డ్లో నిక్షిపం చేయడం స్లాగ్ ఇంక్లూషన్ అంటారు. Recap. సింగిల్ వీబర్ జాయింట్ కోసం గ్యాస్ కటింగ్ ద్వారా బెవెల్ ప్లేట్ ఎడ్జెస్ ఉంచండి. సింగిల్ వీబర్ జాయింట్ కోసం సరైన రూట్ ఫేస్తో గ్యాస్ కట్ బెవెల్ ఎడ్జెస్ను గ్రైండ్ చేయండి. ప్లేట్లను 2 mm నుండి రూట్ గ్యాప్ మరి శరీర డిస్టోరేషన్ బత్యంతో సెట్ చేయండి. పూర్తి వ్యాప్తిని నిర్ధారించడానికి సింగిల్ వీబర్ జాయింట్లో డిపాజిట్ రూట్ రన్ చేయండి. సరైన కలయిక మరి ఉపబలాన్ని పొందేందుకు డిపాజిట్ ఇంటర్మీడియట్ ఫైనల్ కవరింగ్ పరుగులను చేయండి. ఉపరితల లోపాలు మరి యూనిఫారం రూట్ పెనెట్రేషన్ కోసం గ్రూప్ వెల్డ్ని తనిఖీ చేయండి.